హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది పాత కాయిన్స్ నోట్లను విక్రయించి చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నారు. మీ దగ్గర ఏమైనా పాత నోట్లు కానీ పాత కాయిన్స్ కానీ ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు. మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్. ఈ కాయిన్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఇంకా మార్కెట్స్ విదేశాల్లో సర్వసాధారణం. కాబట్టి పాత కాయిన్స్ నోట్లకు వాల్యూ అనేది ఎక్కువ. ఆ పాత కాయిన్స్ నోట్ల వివరాల్లోకి వెళితే, మీ దగ్గర 500 నోటు ఉండి దాంట్లో సీరియల్ నెంబర్ 054786 కనుక ఉంటే ఈ నోట్ వాల్యూ, అలాగే మీ దగ్గర పాత 5 రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోట్కు 5 లక్షల రూపాయలు ఇస్తారు. పాత 1000 రూపాయల నోటు 481786 సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర 3,80,000. పాత 100 రూపాయల నోటుపై 786836 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 2 లక్షలు. ఇదే పాత 100 రూపాయల నోటుపై 786786 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 5 లక్షలు. 2010 ఆర్బీఐ ద్వారా విడుదలైన 5 రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. దాని యొక్క ధర 1,65,960. శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర 2,60,000. ప్రస్తుతం పాత కాయిన్స్ నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో కాయిన్ బజార్, ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు. లేదా మీకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత నాణాలతో మీరు లక్షాధికారులుగా మారచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని